విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ నటించిన ఫ్యామిలీ స్టార్ మూవీ గురించి అందరికీ తెలిసిందే. ఓటీటీలో మంచి మార్కులే పడ్డాయి. ఇక ఇప్పుడు ఈ సినిమా మరో భాషలోకి రానుందట. దానికి సంబంధించిన విషయాలు ఇలా ఉన్నాయి. ది ఫ్యామిలీ స్టార్ మూవీ ఇప్పటికే రిలీజ్ అయి చాలా నెలలు గడిచిపోయింది. ఏప్రిల్ 5న ఈ సినిమా భారీ అంచనాల మధ్య థియేటర్లో రిలీజ్ అయింది. అయితే సినిమా రిలీజ్కి ముందు ఉన్న క్రేజ్ సినిమా రిలీజ్ తర్వాత మనకి తెలిసిన సంగతే. ఇక కారణాలు ఏమై ఉంటాయో తెలియదు, కానీ ఈ సినిమా థియేటర్ ప్రేక్షకులను మాత్రం అంతగా మెప్పించలేకపోయింది. దీంతో థ్రిల్లెటికల్ రన్ త్వరగా పూర్తి చేసుకుని ఏప్రిల్ 26న ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్స్ అమెజాన్ ప్రైమ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఓటీటీలో విడుదలైన కొద్ది రోజుల్లోనే ఫ్యామిలీ స్టార్ సినిమా ట్రెండింగ్ వ్యూస్ తో దూసుకుపోయింది. అయితే మళ్ళీ ఇన్ని నెలల తర్వాత ఫ్యామిలీ స్టార్ సినిమా టాపిక్ ఎందుకు వచ్చిందంటే, ఇప్పుడు ఈ సినిమా మరో భాషలో కూడా రానుందట. ఏప్రిల్ 26 నుంచి ది ఫ్యామిలీ స్టార్ సినిమా తెలుగుతో పాటు తమిళ, కన్నడ భాషల్లోనూ స్ట్రీమింగ్కు వచ్చింది. అమెజాన్ ప్రైమ్లో రిలీజ్ అయిన ఈ సినిమాను దాదాపు ప్రేక్షకులంతా చూసే ఉంటారు. థియేటర్లో కొన్ని సినిమాలు ఎటువంటి టాక్ సంపాదించుకున్నా కూడా ఓటీటీలో మాత్రం ఆయా సినిమాలకు మంచి క్రేజ్ వస్తుంది. అది ఫ్యామిలీ స్టార్ సినిమా మరోసారి నిరూపించుకుంది. ఇక ఈ సినిమా అనుకోని విధంగా ఓటీటీలో హిట్ కావడంతో ఇప్పుడు మరొక ఓటీటీలోకి మరో భాషలో సినిమా స్ట్రీమింగ్ కానుంది. అదేంటంటే ఫ్యామిలీ స్టార్ సినిమా హిందీ వర్షన్ జూన్ 28 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ జియో సినిమా ప్లాట్ఫామ్ లో స్ట్రీమింగ్ కానుంది. మరి హిందీ వర్షన్ ఎలాంటి రెస్పాన్స్ సంపాదించుకుంటుందో వేచి చూడాలి. అర్జున్ రెడ్డి సినిమా తర్వాత లైగర్ సినిమాతో విజయ్ దేవరకొండ పాన్ ఇండియా హీరోగా మంచి పేరు సంపాదించుకున్నారు. ఆ సినిమా విజయ్ కెరియర్ లో డిజాస్టర్ గా నిలిచినా కూడా విజయ్ కు మాత్రం మంచి పాపులారిటీనే దక్కింది. ఇక ఫ్యామిలీ స్టార్ సినిమా హిందీ వర్షన్ కూడా విజయ్ కు మంచి పాపులారిటీని సంపాదించి పెడుతుందని భావిస్తున్నారు అభిమానులు. కానీ ఓటీటీలో మాత్రం సుమారు 3 వారాల పాటు ఫ్యామిలీ స్టార్ సినిమా టాప్ ట్రెండ్ లో నిలిచింది. ఇక ఇప్పుడు మరో ఓటీటీలో హిందీ వర్షన్ లో ఎలా ఉండబోతుందో వేచి చూడాలి. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి.